షెయ్యి పార్టీ అంటే ఏంటిది? గిదెందుకు మాల ప్రశ్న? షెయ్యి పార్టీ అంటే కాంగ్రెస్ అని అంటారా? కరెస్టే బరాబరే, కానీ కాంగ్రెస్ లీడర్ల నడమ ఐకమత్యం ఎట్లుంటది, శృతి ఎట్లా కలుపుతుంది మీకెరికేనా? మీకే కాదు, దేశం అంతా ఎరికే. అందులో ఒకరంటే ఒకరికి వడనే వడది. ముఖ్యమంత్రిది ఒక మాట అయితే మంత్రులది ఇంకో మాట, ఎమ్మెల్యేలది ఒక తీరు అయితే ఎంపీలది ఇంకో తీరు. ఒకరు ఒక దొబ్బ పోతే ఇంకొకరు ఇంకో దొబ్బ పోతారు. లాస్ట్కు సీఎం అంటేనే కొందరు లీడర్లకు శీదర పుట్టినట్టు అవుతుంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, షెయ్యి పార్టీ గుణగణాలు ఆ లీడర్ల ఆచార వ్యవహారాలు ఎరకైనోళ్ళే అంటురు. అంతెందుకు, మన చిన్న కోమటిరెడ్డి సారు గదేనోళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వారు మళ్ళగా సీఎం రేవంత్ సార్ వారి మీద ఉన్న ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను బయట పెట్టుకున్నాడు. మీరు గిట్ల వినాలే, ఇనుండ్రి. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ అంటే సారే పోరి, కడుపులో ఉన్నదంతా కయ్యగా అక్కెత్తాడు. అంతెందుకు, సీఎం రేవంత్ సారు రాజగోపాల్ రెడ్డి సార్కు చేసిన అన్యాయాలన్నీ సార్ మీద పెట్టుకున్న కోపాన్ని జనం ముందు ఎట్లా చెప్పుకుంటుండో మీరేనాలే. మొన్ననే చెప్పే కదా, మళ్ళెందుకు చూయిస్తురు అని అనుకునేరు. అది మొన్న, ఇప్పుడు లేటెస్ట్ తర్వాయి భాగం అన్నట్టు. అగో, నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉన్నాను కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం కానీ. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినాక బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుండ్రు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇన్నరా గట్ల అన్యాయమైపోయిందట చిన్న కోమటిరెడ్డి సారు. అసలు అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు? మేము పని మంతులం, నడుమిట్లు ఉన్నోళ్ళకి ఏమవుతుందని నిలదీస్తాడు. ఓ దిక్కు మంత్రి పదవుల మీద ఆశ లేదని అంటుండు కదా, కానీ ఇంకో దిక్కు నాకెందుకు ఇయ్యరని కూడా అడుగుతుండు. అంటే సార్కు పార్టీలకు వచ్చే ముందు మాట ఇచ్చిరట, గిట్ల సంగతి, నువ్వు మా పార్టీని షరికై గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం, కడుమూలను కూడా గెలిపియ్యి అని అన్నారట. ఇక వాళ్ళు గట్ల మాట ఇచ్చిరు కదా అని రాజగోపాల్ రెడ్డి సారు పార్టీలకు వచ్చి ఈయన గెలిచి ఈయనకు అప్పచెప్పిన లీడర్లను కూడా గెలిపించుకున్నాడట. కానీ లాస్ట్ కథ ఏమైంది? జనాలకు ఎట్లనైతే 6 గ్యారెంటీల కథ అయిందో రాజగోపాల్ రెడ్డి సార్కి వచ్చిన మాట కూడా గట్లనే అయింది. మంత్రి పదవి అడిగితే ఇప్పుడు లచ్చ కానులు మాట్లాడుతురట. ఇట్లా ఇంట్లో ఇద్దరున్నారు, లెక్కలు కలుతలేవు అనుకుంటా గిట్ల సాకులు చెప్తురట. ఇట్లా నమ్మించి మోసం చేసినందుకు కోమటిరెడ్డి సార్కు షిర్రుమంటుంది. అందుకే సందు దొరికినప్పుడల్లా రేవంత్ సార్ని గిట్లా అరుచుకుంటుండు. అయినా రాజగోపాల్ రెడ్డి సారు మరీ గింత అమాయకుడు ఉన్నాడేందల్ల. షేపాటి చెప్పిందంటే చేతిదాన్ని గట్లెట్లా అనుకున్నాడు కావచ్చు. ఈడ కోట్ల మంది జనాలే మోసపోయారు, నిన్ను మోసం చేసుడు ఒక లెక్కనా సారు అని ఓదారుస్తురు మునుగోడు పబ్లిక్.